తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హస్తినకు వెళ్లిన రేవంత్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణ అవసరాలపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఓటార్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 1400 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను కోరనున్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా వాటికి సంబంధించిన నిధులు వెనక్కి వెళ్లాయి. నిధుల విడుదలకు సంబంధించిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం రేవంత్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరిని కలవబోతున్నారు? ఢిల్లీ పర్యటనలో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యంగా ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అపాయింట్మెంట్ కుదిరిన వెంటనే వాళ్ళని కలవడం జరుగుతుంది. ఆర్థిక మంత్రి సీతారామన్, అలాగే శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటుగా ఇటు రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యంగా చూస్తాం, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా ఆందోళనలు, నిరసనలు చేసిన పరిస్థితి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా కానీ నిధులు కానీ రావడం లేదు, రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఢిల్లీ వేదికగా కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు ఆందోళన చేసిన పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా అంశాలని ఆయా మంత్రిత్వ శాఖల వారీగా వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటుగా ఇటు పన్నుల వాటాలో తెలంగాణకు రావాల్సిన నిధులు, అలాగే పెండింగ్ నిధులకు సంబంధించిన అంశాలని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అలాగే రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం కాబోతున్నారు. ఇటీవల ఫిబ్రవరి 1వ తేదీన ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రహదారులు భవన నిర్మాణ శాఖ మంత్రి, ఆయన కూడా వచ్చి సుమారు గంట పాటు గడ్కరీతో చర్చించి రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ముఖ్యంగా మార్చడానికి సంబంధించి 6 రహదారులకు సంబంధించిన అంశాలపైన ఈ బడ్జెట్ లో నిధుల కేటాయింపుకు సంబంధించి చేర్చాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. సో ఆ అంశాలకు సంబంధించి ఇటు డిపిఆర్లు, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి జాతీయ రహదారులు 6 లైన్ల రహదారులకు సంబంధించిన అంశాలు, జాతీయ రహదారులు 6 లైన్ల రహదారులకు సంబంధించిన అంశాలు కొన్ని పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన అంశాలని ఇటు గడ్కరీ దృష్టికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే తెలంగాణ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. సో ప్రధానంగా 6 జాతీయ రహదారులను ముఖ్యంగా అప్గ్రేడ్ చేయడానికి సంబంధించి చౌటుప్పల్, ఆమన్గల్, షాద్ నగర్, సంగారెడ్డి, NH-65 సంబంధించి, అలాగే ముఖ్యంగా మరికల్, నారాయణపేట్, అలాగే రామసముద్రం, అలాగే పెద్దపల్లి, కాటారం, అలాగే పుల్లూరు, అలంపూర్, అలాగే జెట్పోల్ ముఖ్యంగా నుంచి దేవరకొండ వరకు, అలాగే వనపర్తి నుంచి ముఖ్యంగా మంత్రాలయం హైవే, అలాగే మన్నెగూడ నుంచి బీదర్ హైవే. సో ఈ విధంగా సుమారు 780 కిలోమీటర్లను ముఖ్యంగా 6 లైన్ల జాతీయ రహదారులుగా మార్చాలి అని చెప్పి విజ్ఞాపనలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అంశాలని ఇటు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అంశానికి సంబంధించి కూడా ఈ నెలలోనే కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించాలని చెప్పి కూడా గతంలో విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అది పెండింగ్ లో ఉంటూ వస్తుంది. కాబట్టి సో రీజనల్ రింగ్ రోడ్ అంశానికి సంబంధించి కూడా దక్షిణ భాగానికి సంబంధించిన అంశం పైన, అలాగే నల్గొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి 25 ఎకరాల భూమిని ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇస్తామని చెప్పి సూచించడం జరిగింది కేంద్రానికి. సో దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రిని కోరబోతున్నారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని హర్దీప్ సింగ్ పూరిని కలిసి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి, మూసీ ప్రక్షాళన, అలాగే కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఇటు స్కైవే సహా కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. సో అర్బన్ ఇటు హర్దీప్ సింగ్ పూరితో కూడా మెట్రో సంబంధించిన పైన కూడా హర్దీప్ సింగ్ పూరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. సో ఆ అంశాలను కూడా హర్దీప్ సింగ్ పూరితో చర్చించే అవకాశం ఉంది. అలాగే రైల్వే విస్తరణకు సంబంధించి, అలాగే ముఖ్యంగా
ఈ విధంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం వద్ద ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, కేంద్రం నుంచి అందాల్సిన సహకార అంశాలపైన ఈ కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు ఇవ్వబోతున్నారు. సో ఇంకా ఇప్పటి వరకు అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టైం షెడ్యూల్ మాత్రమే ఖరారైంది మధ్యాహ్నం 2 గంటలకి. సో మిగతా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ ఖరారైన రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా రాష్ట్రానికి సహకారంతో పాటుగా ఖచ్చితంగా వీటన్నిటిని నెరవేర్చాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ పరంగా కూడా పార్టీకి సంబంధించిన అంశాలపైన ఇటు సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటుగా ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన భర్తీ అంశాలని ఇటు అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఓకే.